ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. సకాలంలో యూరియా అందించాలనే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నియోజకవర్గంలో రెండవ కారులో సుమారు 10,000 ఎకరాల వరి పంటను సాగు చేస్తున్నట్లు చెప్పారు. మొదటి నుంచి నారుమడికి యూరియా అవసరమవుతుందని రైతులంటున్నారు. ఈ ఎడగారు ప్రారంభమైన నుంచి మండలాల వ్యాప్తంగా రైతుల సేవా కేంద్రాల వద్ద యూరియా అందుబాటులో లేక డీలర్ల వద్ద కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనంతసాగరం ఆర్బీకే సొసైటీల వద్ద యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు తప్పని పరిస్థితుల్లో గ్రామాల్లోని ప్రైవేట్ దుకాణాలలో యూరియాను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. యూరియా బస్తా ప్రభుత్వం 266 రూపాయలకు అందిస్తుంటే అదనంగా 150 రూపాయలకు పైగా తీసుకుంటూ 420 రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కోసం సొసైటీల వద్దకు రైతులు వస్తే 11 గంటలవుతున్నా తాళాలు తెరుచుకొని పరిస్థితి ఉన్నాయంటూ మండిపడుతున్నారు. రైతులు దాదాపు అరగంట నుంచి బస్ స్టాండ్ లో అన్ని ఆపేసి నిలబడి ఉంటే ఎవరైనా ఒక అధికారి వచ్చి సమాధానం చెప్పాలా? ఆ సమాధానం కూడా చెప్పలేదంటే ఇంత దుర్మార్గంగా ఉండే సమాధానం చెప్పడానికి కూడా అధికారులు లేరా మండలంలో? అది మండల హెడ్ క్వార్టర్ లో ఏదో పల్లెలేదు అనుకోవచ్చు. మండల హెడ్ క్వార్టర్ లో దాదాపుగా ఒక అరగంట పాటు నుంచి ఇక్కడ బండ్లను ఆపేసి రైతులందరూ రోడ్డు మీద ఉంటే ఒక్క అధికారి వచ్చి సమాధానం చెప్పే స్థితిలో లేదు ఈరోజు. అంటే రెస్పాండ్ లేరు. ఒక అధికారులు ఎస్ఐ గాని కానిస్టేబుల్ గాని లేదా ఒకరు గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ లేరు. లేదు చెప్పారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి యూరియా తీవ్రంగా కొరత పెడుతున్నారు. వచ్చిన యూరియా రాత్రులకి తరలిపోతుంది. రైతులు మాత్రం ఇక్కడికి వచ్చి సొసైటీ ఆఫీస్ దగ్గరకు వచ్చి పడిగాపులు కాపుతున్నారు. మీరు ఆధార్ కార్డు ఇచ్చి పేరు రాపించుకోండి, మీకు యూరియా ఇస్తా ఉంటున్నారు. ఒక్కొక్కరు 2 రోజులు 3 రోజుల నుంచి ఇక్కడ వచ్చి ఆధార్ కార్డులు ఇచ్చి పేరు రాపించుకుంటూ పోతున్నారు. అయినా ఇంతవరకు వాళ్ళకి యూరియా అనేది ఇవ్వాల. అలాగే యూరియా కోసం రైతులు వస్తే ఇంత దుర్మార్గం అంటే సొసైటీ ఆఫీసు తాళం వేసిపోవడం ఏంది? సొసైటీ ఆఫీస్కి తాళం వేసుకుపోవడం ఎవరు ఇచ్చారు అధికారం? రైతులకు సమాధానం చెప్పాలా? యూరియా లేదని చెప్పాలా, లేకుంటే రాలేదని చెప్పాలా, ఏదో ఒకటి చెప్పాలా? మేము సిపిఎం పార్టీగా మొదటి నుంచి అడుగుతున్నాం, ఎన్ని బస్తాల యూరియా వస్తుంది, ఎంతమంది రైతులకు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారంటే స్టాక్ బోర్డు పెట్టండి, బయట స్టాక్ బోర్డు పెట్టి సమాధానం చెప్పండి అని చెప్తున్నాం. అవి చెప్పడంలా కేవలం అధికారం మాకుందని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని సిపిఎం పార్టీగా రైతు సంఘం మేము ఖండిస్తున్నాం. రైతులకి యూరియా ఇచ్చేదాకా ఈరోజు రాస్తారోకో పెడుతున్నాం, ఇక్కడే కూర్చుంటున్నాం. అధికారులు వచ్చి మాకు సమాధానం చెప్పాలా, లేకుంటే రైతులకు యూరియాని ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.